పొగొస్తుంది తల్లి. ఆయన పోనిపోయే అంత ఆయన పోయిపోయే సారు పోయిపోయే ఏమి లేవు మనవాడ అంటేనే ఉండేది వందలు ఇచ్చిస్తేనే ఉండేది ఆ సంచుల నుంచి. మంచిగా సార్ ఇది మాత్రం ఉండాలి కచ్చపిచ్చి ఉంటేనే బాగుంటుంది. ఇంకా తాలింపు పెట్టద్దమ్మా, ఇంకా తాలింపు లేదేం లేదు. ఇది ఇట్లా ఉందనుకుంటురేమో మీరు, కానీ కచ్చపెచ్చగానే ఉండాలి. టమాటా ఉల్లిగడ్డలు ఇవన్నీ తీసుకొచ్చిన. టమాటా ఉల్లిగడ్డ కూర వండి. ఇంకా అమ్మ ఇదేంటి సరస్వతి సర్వేం చాలా ఉంది కింద. ఏంటి అయ్యి? కొత్తిమీర అత్తమ్మా. అమ్మ కొత్తిమీర, టమాటా ఉల్లిగడ్డ కంటే కొత్తిమీరే మరింతుందిగా. ఇక వాడునే పట్టుకొని వచ్చినాయిగా, ఎడ ఉన్న వరకు వేసుకొని వచ్చినావిగా. కానీ టమాటా ఉల్లిగడ్డ ఎప్పుడు అందరు వండుకునేదే కదమ్మా. ఈ కొత్తిమీర పచ్చడి కొత్తగా చేసి చూపిస్తా పరాదు నీకు. రుచి కూడా బాగుంటది. ఇందాక సొరకాయ మిగల్లే తాతకు దిగి పెట్టిన వంటివి కదా, ఇదైతే సూపర్ ఉంటది. ఇంకా నువ్వు దానికంటే ఇదే బాగుంది అత్తమ్మ నాలు. ఇంకా అవునా? నువ్వు ఏది చేసినా బాగుంటుంది అత్తమ్మ, కానీ ఇంతవరకు నీకు కొత్తిమీర పచ్చడి చేయలేదు. నేను చేస్తా చూపిస్తా. సరే, ఎట్లాగో వీడియో అవుతుంది కాబట్టి కొత్తిమీర పచ్చడి చేసి చూపిస్తా. ఎందుకంటే ఇంత ఫ్రెష్గా ఉంది కదా. ఫ్రెష్ ఆకు ఇది కూడా తాతే తెచ్చిండు. నేను ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్ లో అన్ని పట్టుకొస్తా ఇక్కడికి వచ్చినప్పుడల్లా. ఇక అన్ని తీసుకొస్తా కాబట్టి అవి కామన్ ఇక్కడ ఉండిపోయింది. ఇంకా సరే అత్తమ్మ చేయి. ఫస్ట్ ఏం చేద్దాం? ఫస్ట్ కట్ చేయాలి. కట్ చేయాలా? ఇగో ఇది ఒక కట్ట అంతా. ఇది ఒక్క కొత్తిమీర కట్ చేయాలి. ఇంక ఇందులోకి ఏమన్నా కట్ చేస్తారు? ఒక 2 టమాటాలు, పచ్చిమిర్చి, ఇంకేం లేదు. సింపుల్ గా. అంతేనా? చాలా సింపుల్. చాలా సింపుల్. సరే కట్ చేసి పెడతాం. కట్ చేయి. హాయ్, హలో, నమస్తే. మీరు చూసిన చెప్సారు ఛానల్ని ఫస్ట్ టైం కనుక మీరు మా ఛానల్ చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్, షేర్, కామెంట్ చేయండి. అత్తమ్మ, కొత్తిమీర నేను టమాటా ఉల్లిగడ్డ అంటే నువ్వు కొత్తిమీరతో చేస్తా అన్నావు. చేసేది ఇంకా చేస్తా. ఇంకొక పావు నూనె వేసుకోవాలి. ఇప్పుడు ఒక 10-15 గల పచ్చిమిర్చి, 2 రెబ్బల చింతపండు, ఒక ఎల్లిపాయ గడ్డ పొట్టు తీసి వేసుకోవాలి. ఒక చెంచా ధనియాలు, ఒక చెంచా జీలకర్ర. ఇప్పుడు మనం కడుగు పెట్టుకున్న కొత్తిమీర కూడా ఇలానే వేసుకోవాలి. ఒక పెద్ద కట్ట అంతా కొత్తిమీర. కొత్తిమీర మాత్రం మంచి నిగనిగలాడుతుంది అత్తమ్మ. ఫ్రెష్ కొత్తిమీర ఎంత బాగుంది. ఇగో కోసి పెట్టుకున్న టమాటాలు కూడా 2 ఇలానే వేసుకోవాలి. ఇంకా ఇప్పుడు 2 టమాటాలు కూడా వేసుకున్నాం కదా, మూత పెట్టుకుందాం. మగ్గుద్ది. పొగొస్తుంది తల్లి. ఏంటి నవ్వుతున్నావు? ఏందమ్మా అగ్గిపెట్ట పట్టుకొచ్చుకున్నాడు. అగ్గిపెట్ట మరి పిల్లలు ఖరాబ్ చేస్తారు అన్ని గీరి పడేస్తుంది అని ఇక మరి కావాలన్నప్పుడు దగ్గర కూడా ఉంటది అని. కానీ నిజంగా ఎందుకత్తమ్మా ఆడోళ్ళు ఎక్కువ ఇడ అప్పట్లో ఒక సంచి ఒప్పుకునేవాళ్ళు బొడ్డు దగ్గర. మరి ఆ సంచి అంత సంచిలో ఇక పొగాకు తాగేవాళ్ళు ముసలు. పొగాకు సుట్ట అట్లాంటివన్నీ పెట్టుకున్నాడు. ఇప్పుడు దగ్గర ఉంటే దబ్బున గీరి అల్ల వేసుకుంటుంది. ఉరకాలంటే లేవలేవు, నడవలేవు. ఇది సిగ్గేం కాదు, అది ఎప్పటి నుంచో ఉన్నది. ఆడవాళ్ళందరూ పెట్టుకునే వాళ్ళు కాబట్టి అది నడుస్తుంది. ఇప్పుడైతే ఎవరు లేరు కదా. హ్యాండ్ బ్యాగ్లు, పర్సులు అన్ని యూజ్. అమ్మా హ్యాండ్ బ్యాగులు సంఖ్య తగిలించుకోవాలి, అదే ఆడ పెడతాము. ఎటు పోవద్దు మాకు, మీరంటే హ్యాండ్ బ్యాగ్ తెచ్చుకోని తిరుగుతాము. మరి మేము మాకు ఏదో ఒకటి అన్నా ఇక్కడ పెట్టుకుంటే జాకెట్ కాడ ఇంకా అదే ఉంటుంది. 10 రూపాయలు అన్నీ పెడతాం. ఇన్నాళ్ళు సంచులు మా అమ్మకి, మా అత్తకు కూడా ఉంది సంచి. 3 పొరలు పడి ఉండేది ఆ సంచి. 3 పొరలు ఉంటాయి, చిన్నది పెద్దది. పెద్దదాంటే డబ్బులు, చిన్నదాంటే నేను పోవాకు, చిన్నదాంటే తాగే వాళ్ళకి, తాగని వాళ్ళకి ఏమో తినే తమలపాకు, సున్నం, ఒక్క కాసు, చిల్లర పైసలు అన్నీ నాట్లలోకి వస్తే కూడా తినేది. మాకైతే తలా ఇంత పెట్టేది ఆకులాలు ముసలోళ్ళు. తిండ్రి బిడ్డ తిండ్రి, మరి తింటే మంచిగా ఉంటది, మీకు కూడా తిండ్రి. నోరెర్ర కోసం వాళ్ళే అలవాటు అయి తినేది. మాకు నోరెర్ర ఉండటానికి మాకు కూడా పెట్టి అమ్మమ్మ నాయనమ్మ అయితే నాయనమ్మని, అమ్మమ్మ అయితే అమ్మమ్మని అంటే పెడతానే ఉండేది. పాపం ఒకవేళ వాళ్ళు ఆకులు లేవు బిడ్డ తెచ్చుకోలేదు అన్నారు అనుకో, తులిచాకు తెచ్చుకునేది. తులిచాకు ఇక్కడ నుంచి చాలానే ఉంటది. అప్పుడు ఇంకా పోయి అట్ట పోయి తులిచాకు తెచ్చుకొని ఇంకా అలా కాసు వేసి
నాల్చి దడవ పెట్టుకుంటే ఎర్రగా అయ్యేది నోరు, ఎంత ఎర్రగా పండేదో. అవును, అట్ట తినేది మేము. కానీ నిజంగా అప్పట్లో అందరూ నానమ్మలు జాగ్రత్త కోసం ఒక కాడ కురకకుంటా, ఒక కాడ వెయ్యకుంటా, ఇక్కడ ఉందంటే ధైర్యం. నా కాడ 10 రూపాయలు ఉన్నాయి నా సంచిలో, నేను ఎటు పోతేంది, నేను ఆడిపోయినా నా కాడ 10 ఉన్నాయి. ఇప్పుడు ఈ 10 లేకుండా పర్సు ఇంటి కాడ వేసిపోతే ఒకవేళ చేత పట్టుకొని పోయి తిరగాలంటే మాకు తిరిగి వస్తుందా? అవును, అట్లా అది ధైర్యం. అవును, మా నానమ్మకి కూడా ఉంది అట్లాంటి పర్సు. మీరు కూడా మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి, మీ నానమ్మలు మీ అమ్మమ్మలకు ఉంటే కూడా కామెంట్ చేయండి, ఎందుకంటే అందరికి ఉంటది కదా అత్తమ్మ. ప్రతి ఒక్కరికి ఉండాల్సిందే. డబ్బుకు రాగిపేట పెట్టుకుంటే చూసినా దీంతో అది గుర్తొచ్చి చూడు పర్సు. ఇక ఆడోళ్ళు అంటే ఆ మాత్రం ఉండాలి అంతే. అది ఇప్పుడైతే లేదు, అందరు పర్సులు హ్యాండ్ బ్యాగ్స్ కొత్త కొత్త రకరకాలుగా ఉన్నాయి. ఇంకా రూపాయి నుంచి ₹1,00,000 వరకు ఉంది. అయితే అంత ప్రైజ్ అంత రేట్. ఇప్పుడు మళ్ళీ ప్రతి ఒక్కరు అది అంటారు, ఫోన్ పై అంటారు. ఇంత ఆయన ఫోన్ పై, అంత ఆయన పోయిపోయే, సారు పోయిపోయే, ఈ పని చేసుకున్నాడు పై అదే పై. అలా దానికి ఎందుకు అత్తమ్మ, నెలనే తీసుకో. నా దగ్గర నిజంగా చాలా రోజులు అసలు డబ్బులే పెట్టుకోవట్లేదు, ఫోన్ ఉంటే సరిపోతుంది. ₹10 తీసుకొని ఫోన్ పే చేసేస్తారు. అసలు రూపాయి కూడా ఫోన్ పే. ఒక ముసలమ్మ వచ్చిందంటే, అమ్మ నీ సంచులు ఏమున్నాయంటే, ఏం లేవు కొడక, ఏం లేవు మనవడా అంటేనే ఉండేది, 100 ఇచ్చిస్తేనే ఉండేది ఆ సంచుల నుంచి. మా నాన్నమ్మ అయితే ఏం లేవే వచ్చే ఏంది నవ్వు, ఏం లేవే, ఒక్కసారి చూస్తున్నాయి కరిగిపోయే వాళ్ళు తీసినా గాని పావుల బేడే ఇచ్చేది. ఇప్పుడు పావులు ఇస్తే ఏమొస్తుంది, 500 ఇచ్చినా 10 ఇచ్చినా ఏమొస్తుంది. అప్పుడు 10 రూపాయలు ఇచ్చింది మా నాయనమ్మ అంటే గంతులు ఈ కాళ్ళు ఈడ తగిలితే నడిచేది. సేమ్ నాకు కూడా 10 రూపాయలు ఇచ్చింది మా నాన్నమ్మ. అప్పుడు 10 రూపాయలు ఇచ్చేది సంచుల నుంచి తీసుకొచ్చి. కొంకులు దలగా ఉరికేది, కాళ్ళు ఇట్లా లేపుకొని వెనక తలితెట్టు అట్లా ఉరికి మురిచినాం. ఇయ్యాల నీకు ఎయ్యి ఇచ్చినా కానీ మనవరాలు మురవద్దు, ఎయ్యి ఏమి ఇచ్చింది అమ్మ, వెయ్యే ఇచ్చింది, ఏమొస్తున్నాయి అంటది అంతే. ఎందుకంత తక్కువ అయిపోయింది, అంత యాల్విషన్ లేకుండా అయిపోయింది. 100కు 1000కి యాల్విషన్ లేదు, 100కు 1000కి వాల్యూ లేదు, వాల్యూ లేదు. అట్లా అయిపోయింది. జనరేషన్ కొద్దీ అన్ని మారిపోతున్నాయి. కానీ మనం ఎప్పటి నుంచి అన్ని పోయిన తరాలన్నీ గుర్తు పెట్టుకోవట్లేదు, పెట్టుకోవాలి, మర్చిపోతున్నాం. ఎట్లా బతకాలి, ఎట్లా జీవించాలి, ఎట్లా డబ్బులు పొదుపు చేసుకోవాలి, ఎంత తినాలి, అవన్నీ ఉండేది అప్పట్లో. కానీ ఇప్పుడైతే ఏం లేవు, ఇష్టం వచ్చిన తింటున్నా, ఇష్టం వచ్చిన పనుతున్నా, ఏదో పని చేస్తున్నాం, సంపాదిస్తున్నాం, కానీ హ్యాపీనెస్ ఎక్కడ ఉంటుంది? అవన్నీ వెతుక్కోవడానికి పల్లెటూరులు అనేది నిజంగా ఇప్పటికి ఉండే ఇప్పుడు కూడా పల్లెటూరులు సిటీ లాగా మారిపోతున్నాయి కొన్ని అయితే. అన్ని దొరకని అంటూ ఏం లేవు. వాళ్ళు ఎంత బాగా ఆడుకుంటున్నారు పిల్లలు, వాళ్ళు అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు, మేము ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాం వంటతోటి అంతే. సరే, మొత్తానికి అయితే నువ్వు నిజంగా అత్తమ్మ కొత్తిమీర ఇంత సింపుల్ చేసావు అనుకోలే. అవును, మగ్గింది శుద్ధ మంచిగా మగ్గింది. అప్పుడప్పుడు గలబెట్టుకోవాలి. ఇంకా దింపుదాం, ఇప్పుడు పచ్చడి నూరుకుందాం. కొత్తిమీర గుప్పని ఉంటుంది అత్తమ్మ వాసన, అంతేనా? కొత్తిమీర పుదీనా అసలు ఏమో స్మెల్ వస్తాయి కొంచెం ఆకన్నా. ఇది మొత్తం కొత్తిమీర ఆకుతోటి వేసాం కాబట్టి ఇంకెక్కువ వస్తుంది స్మెల్. ఉప్పు తగినంత. ఇంకా చాలే సరస్వతి, మంచిగా మెదిగింది చాలు. ఇది మాత్రం ఉండాలి, కచ్చపిచ్చి ఉంటేనే బాగుంటుంది. ఇంకా తాలింపు పెట్టద్దమ్మా, ఇంకా తాలింపు లేదేం లేదు, ఇట్నే తినట బట్. ఇంకా సరే వేసే చూడు ఎంత బాగుందో. ఇదంతా కదమ్మా, కొంచెం అంతే వేరుగా చూపిస్తున్నా నీకు. నిజంగా చాలా అయింది పచ్చడి, చాలా బాగుంది చూడడానికి. ఏమీ లేదు, తాలింపు ఏం లేదు, ఇట్లనే టేస్ట్ అంట. తిను, నేను తింటున్నా అత్తమ్మ, తిను. ఇది కదా నువ్వు తిని టేస్ట్ చెప్పు. ఇది ఇట్లా ఉందనుకుంటురేమో మీరు, కానీ కచ్చపెచ్చగానే ఉండాలి. చపాతీలకైనా ఎల్లకైనా మంచిగా ఉంటుంది. మీరు కావాలంటే మిక్సీలో కాబట్టి మెత్తగా పట్టుకోండి, పిల్లలకి ఇట్లా తినారనుకుంటే. ఇట్లనే బాగుంది అత్తమ్మ, ఇట్లనే ధనియాలు ఇవన్నీ తగులుతుంటాయి, ఆకులు తగులుతుంటాయి, కొత్తిమీర ఫ్లేవర్ తగులుతుంది. ఆహా, సూపర్గా ఉంది. ఆ ధనియాలు, వెల్లుల్లిపాయలు, ఆ జీలకర్ర చాలా అంటే చాలా బాగుంది అత్తమ్మ. పద్దు రుచి అసలు ఇంత బాగుంది అత్తమ్మ, సూపర్ చేసినావు. కొత్తిమీర చాలా మంచిది సరస్వతి. ఇట్లా ఆరవారం పచ్చడి చేసుకోవాలి. ఆరానికి ఒకసారి పొద్దున్నే జ్యూస్ పట్టుకొని తాగాలి, చాలా మంచిది. కాకపోతే ఏంటంటే పల్లెటూరు దొరకక మేము తాగంగానే సిటీలలో నిత్యం ఉంటుంది. ఇప్పుడు బట్టిన కట్టలే దొరుకుద్ది. అవును, ఇది హెల్త్కి మంచిది. మీరు కొత్తిమీర జ్యూస్ తాగండి,
ఇట్లా పచ్చడి నూరుకొని తినండి, ఏ కూరల్లో అయినా వేసుకోండి, చాలా మంచిది. ఈ కొత్తిమీర తినటం వల్ల, ఈ కొత్తిమీర జ్యూస్ తాగటం వల్ల ఏమిటికి ప్రయోజనం అనుకోవచ్చు మనం. మూత్రం వల్ల మంట ఉన్నా, ఇన్ఫెక్షన్ ఉన్నా, కిడ్నీలలో రాళ్ళు ఉన్నా అన్నిటికీ ఇది మంచి పని ఇస్తుంది. చాలా మంచిది, ఒంటికి కూడా సలవ. కొత్తిమీర అయినా ధనియాలు, ఇన్నాళ్ళు ధనియాల రసం తాగేదంటే ఏమిటికి కానుపు కావటానికి కూడా, కడుపులో నొప్పి లేచిందంటే ధనియాల రసం తాగేది వెనకట పెద్దలు, ధనియాలు వేడి చేస్తే అమ్మలు వాళ్ళందరూ. ఏమిటికి ఆ ధనియాల నీళ్ళల్లో వేడిదనాన్ని తగ్గిస్తాయి అన్నట్టు, మంచిది అని తాపేది. ఇప్పటికి కూడా గ్యాస్ వచ్చినా ఏదైనా వచ్చినా ఇంత ధనియాలు తాగు కాబెట్టుకొని చాలా మంచిది. అందుకే మనము పచ్చి కొత్తిమీరని ఇంకా జ్యూస్ తీసుకొని తాగండి, చాలా మంచిది. అవును, అన్ని పచ్చళ్ళల్లో కూడా వేస్తావు కదా నువ్వు. పచ్చిమిరపకాయలు వేయించడం వల్ల కొత్తిమీర వేస్తుంది, గోంగూరలో కూడా వేసి నూరుతాను, బాగుంటుంది. నిజంగా కొత్తిమీర ఇంత యూజ్ ఉందంటే మనం అసలు వదులుకోవద్దు. దీనివల్ల ఎన్ని ప్రయోజనాలు ఉంటాయని తెలుసుకున్నాం కాబట్టి ఈ పచ్చడి కూడా నిజంగా చాలా అంటే చాలా బాగుంది అత్తమ్మ. అసలు ఎంత టేస్ట్ ఉందంటే అసలుకి రోట్లో దంచిన పచ్చడి వేరే లెవెల్ ఉంటాయి. కొత్తిమీర పచ్చడి అయితే ఇంకా మాటలు చెప్పనక్కర్లేదు. కచ్చ పచ్చడి తగులుతుంది, అది తగులుతున్న ఆకులు మెత్తగా దంచితే అంత బాగుండదు, పేస్ట్ లాగా ఉండిపోతుంది. కానీ ఇట్లా రోటి పచ్చళ్ళు అంటే కచ్చ పచ్చడి ఉంటే బాగుంటాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి కొత్తిమీర పచ్చడిని. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. మళ్ళీ వీడియోలో మరొక కొత్త వంటతో మీ ముందుకు వస్తాం. బాయ్ బాయ్.